పైనాపిల్ క్యాండీ. పైనాపిల్ క్యాండీని ఏం చేస్తామంటే ఇదే విధంగా పైన శుభ్రంగా కడుక్కొని చెక్కుని తీసుకుని ముక్కలుగా చేస్తాము. ఆ ముక్కలు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పంచదార నీళ్లను 1.5 లీటర్కు నీళ్లకు 1.5 చక్కెరను వేసి మరగబెట్టి అది తీగపాకం వచ్చినప్పుడు సేమ్ ఒక పించ్ మాత్రమే మనము కలర్ని వేస్తాము. ఆ తర్వాత పొటాషియం మెటాబైసల్ఫేట్ను మనము అందులో వేస్తాము. వేసిన తర్వాత ఈ ముక్కలను బాగా కలియబెట్టి ఆ తీగపాకం వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని వేసి 8 నుంచి 12 గంటలు దాన్ని షుగర్ సిరప్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని షుగర్ సిరప్ అంతా అయిపోయే వరకు దాన్ని వడగట్టాలి. వడగట్టిన తర్వాత దాన్ని ట్రేల్లో వేసి ఎలక్ట్రికల్ డ్రైయర్లో మనం దాన్ని పెట్టి మనము ఆన్ చేసి ఉంచాలి. అవి 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అవి మొక్క అంతా ఎండుతుంది. ఎండిన తర్వాత దాన్ని తీసి షుగర్ కోటెడ్ చేయాలి. షుగర్ని పొడిగా చేసి ఆ తర్వాత ఆరిన దాన్ని కోట్ చేసి మనము ఒక డబ్బాలో చక్కగా భద్రపరిచి లేకపోతే ఒక ప్యాకింగ్ కవర్లో వేసి దాన్ని లేబులింగ్ అందించి అది మార్కెటింగ్కు మనము అది ఇవ్వాలన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా క్యాండీ అనేది తింటారు. అలాగే జ్యూస్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మరీ సంవత్సరం లోపల 6 నెలల పిల్లలకైతే ఇవ్వకూడదు. కానీ తర్వాత చిన్నపిల్లలు 5 సంవత్సరాలు వాళ్ళకు కూడా మనకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రింకుల బదులు మనం ఇంట్లో చక్కగా చేసుకుని మనం ఇంట్లో తీసుకుని వారికి సీజన్లో అన్ సీజన్లో కూడా మనం దీన్ని తాగొచ్చు అన్నమాట. ఇలా పైనాపిల్ని మనం బాటిల్లో జామ్గా తయారు చేసి నిల్వ ఉంచుకున్నట్లయితే దీనిలో ఉండే షుగర్ అనేది మనకి ఒక ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. దీనిని చాలా చౌకగా ఉండే ప్రిజర్వేటివ్తోనే ముఖ్యంగా పంచదార ఉపయోగించి మనం ఎలాంటి కెమికల్స్ రసాయనాలు ఉపయోగించకుండా తయారు చేస్తున్నాం కాబట్టి ఇది పిల్లలకి అలానే అన్ని రకాల వయసుల వారికి కూడాను చాలా మంచి ఆహారంగా తీసుకోవచ్చు. అదేవిధంగా దీనిని న్యాచురల్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో తయారు చేస్తున్నాము కాబట్టి ఎలాంటి రసాయనాలు లేవు కాబట్టి ఎలాంటి పరిణామాలు ఆరోగ్యంపై ఉండవు. అదేవిధంగా ఇది ఇంచుమించు 2-3 సంవత్సరాల వరకును నిల్వ చేసుకోవచ్చు.